హలో ఫ్రెండ్స్, నేను వచ్చేసా. ఎక్కడికి అనుకుంటున్నారా? బెంగళూరులో ఉంటూ కూడా ఈ అక్వేరియంకి వెళ్ళలేదంటే తప్పురా అన్నారు. అందుకే నేను ఇక్కడికి వచ్చేసా. ఇది చూస్తే దుబాయ్ అట్లాంటిస్ అక్వేరియం లాగా ఉంది. సో కొంచెం చూడడానికి మనం వెళ్ళగానే మనకు కొంచెం ఫుడ్ అయితే ఇచ్చారనమాట. అంటే మనకు కాదు, చేపలకి ఏమని చెప్పేసి తినేయకండి. చూసారా నేను ఎలా ఇస్తున్నాను ఫుడ్? అంటే నేను కొంచెం దయాహృదయంని, అందుకే చేపలన్నిటికీ ఫుడ్ పెట్టేశాను. ఫుడ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఏదో టన్నల్ అని ఉంది. అటల్ టన్నల్ కాదు, అక్వేరియం టనల్. ఇక్కడికి ఉన్నప్పుడంతా ఒకే ఆలోచన, ఆ గ్లాస్కి ఏదన్నా బొక్కపడి నీళ్ళంతా నా మీద పడిపోతే ఏమైపోతుంది. ఫ్రెండ్స్, ఇది ఏఐ కాదు, నిజంగానే ఒక అమ్మాయి లోపల ఉంది. ఇది చూస్తే సింగపూర్ ఎయిర్పోర్ట్లోని వాటర్ ఫాల్స్ లాగా అయితే ఉంది. అందుకని చెప్పేసి ఒక చిన్న సెల్ఫీ వీడియో తీసేసుకున్నాను మీకోసమే. ఈ చేపలు చూసారా? చేపలాగా లేదు, పాములాగా ఉంది. ఈ చేపల్ని చూస్తున్నంతసేపు నాకు ఒకే ఆలోచన, దీన్ని ఫ్రై చేసుకొని తినేద్దామా అని అయితే అనిపించలేదు, ఎందుకంటే నేను వెజిటేరియన్ కాబట్టి. ఇక్కడ ఏదో చేప నిద్రపోతుందా చచ్చిపోయిందా తెలియట్లేదు. సారీ బాయ్స్, మనం గమ్మనుండంగా ఈ చేపతో ఆడుకుంటాం. ఇదేంటి అడియార్ ఆనంద భవన్లో మసాలా దోశలా ఉంది. ఓకే, ఏదో చిన్న వాటర్ ఫాల్స్ అండ్ ఇక్కడ అనేక రకాల జీవులంతా ఒక బాక్స్లో పెట్టి బంధించేశారు.